నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ప్రతి ఒక్కరూ రహదారి నియమాలు పాటించాలి. రహదారి భద్రతా వారోత్సవాల ర్యాలీని ప్రారంభించి సందేశం ఇచ్చిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఉపకార వేతనాల కోసం ఎస్సీ విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకురాలు లక్ష్మీసుధా వెల్లడి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగు తమ్ముడు కేక్ కట్ చేశారు. నగర పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొమ్మినేని మురళి, కపిల్ భాష, దాసరి వెంకటేశ్వర్లు, కుట్టుబోయిన వెంకట్రావు, హబీబ్, నామినేని మోహన్ రావు, రాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తన జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మంచి ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలను అందుకొని రాజకీయంగా ఉన్నత పదవులు పొందాలని చెప్పి నగర తెలుగుదేశం పార్టీ తరఫున ఆశిస్తున్నాం. నగర మైనార్టీల తరఫున మన నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు ముస్లిం సోదరులంతా సహకరించారు. నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా పార్టీ ఆఫీసులో అతని యొక్క జన్మదిన కార్యక్రమం ఏర్పాటు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా పార్టీ ఆఫీసులో అతని యొక్క జన్మదిన వేడుకల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో నారా లోకేష్ గారు పార్టీని రథసారథి ముందు నడిపించాలని అతను పార్టీని రథసారథిగా ముందు ఉండాలని నడిపించాలని కోరుకుంటూ అతను మరిన్ని పదవులు ఆశించాలని కోరుకుంటున్నాను. ఒంగోలు మున్సిపల్ మాజీ చైర్మన్, సత్య కేబుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మంత్రి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని సత్య కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ షాహుల్ హమీద్, డైరెక్టర్లు అడుసుమల్లి అంకబాబు, బెల్లం సుబ్బారావు, సత్య కేబుల్ న్యూస్ స్టాఫ్ మరియు సిబ్బంది మంత్రి శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. ఈ సంవత్సరం తన పుట్టినరోజును ఆయన నిరాడంబరంగా జరుపుకున్నారు. తెలుగువారు గర్వించదగిన మహానటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు అని డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు అన్నారు. అక్కినేని కళాపరిషత్ ఆధ్వర్యంలో జరిగిన అక్కినేని ద్వితీయ వర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గుంటుపల్లి శ్రీనివాస సంఘం అధ్యక్షులు వారు జ్యోతి ప్రదానం చేస్తున్నారు. ముందుగా అక్కినేని చిత్రపటానికి ఆయన అభిమాని కళ్లగుంట వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి హనుమారెడ్డి,
ప్రముఖ చిత్రకారులు డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు, కళాభిమాని మండువ నరసింహారావు, అన్నమయ్య సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు ఐ మురళీకృష్ణ, మస్తాన్, వెంకటేశ్వర్లు, ఆంధ్ర బ్యాంక్ వివిధ బ్రాంచీల మేనేజర్లు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అక్కినేని కళా పరిషత్ అధ్యక్షులు కళ్లగుంట కృష్ణయ్య, కళ్లగుంట శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం కార్యదర్శులు పాల్గొన్నారు. వెంకట శ్రీనివాసుల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అతిథులను, గాయని గాయకులను ఘనంగా సత్కరించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పాటలను కూడా మధ్య మధ్యలో ఆలపించడం జరుగుతుంది. మంచి గీతాలను ఆలపించడానికి మనకి ఈరోజు విజయనగరం నుంచి రమణపుత్ర గారు, శాంతమూర్తి గారు విచ్చేశారు. అలానే మనందరికీ అభిమాన గాయనిమణి హైదరాబాద్ శ్రీమతి పద్మావతి గారు కూడా ఈరోజు మనకి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మన ఒంగోలు గాయకులు కళ్లగుంట కృష్ణయ్య గారు, మారుతి గారు, పిశెట్టి రత్తయ్య గారు కూడా మధ్య మధ్యలో వారి పాటలు వినిపిస్తారు. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి యుగ పురుషుడు అని చెప్పుకోవాలి. మరి యుగానికి ఒకళ్లే అటువంటి వ్యక్తులు ఉంటారు. అటువంటి యుగ పురుషులు మరి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఘంటసాల గారు, ఎస్వి రంగారావు గారు వీళ్ళందరూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు, వీళ్ళందరూ కలిసి మన కోసం జన్మించి ఒక తరాన్ని పావనం చేయడానికి, మనందరికీ ఒక మధురమైన జ్ఞాపకాలను మిగిల్చిపోవడానికి మరి ఇక్కడ మానవులుగా పుట్టినటువంటి గంధర్వులు వారని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి అటువంటి మహానుభావుడి వీళ్ళకి వర్ధంతులు అనకూడదు, వాస్తవానికి వీటిని ఆరాధనలు అనాలి. ఎందుకంటే మరి వారు మా త్యాగరాజు గారు, శ్యామసుందర్ గారు, శ్యామశాస్త్రి గారు, నారాయణ తీర్థుల వారు వీళ్ళందరికీ ఎట్లాగైతే మనం ఆరాధనలు జరుపుకుంటామో ఘంటసాల మాస్టర్కి, నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి వీళ్ళందరికీ వర్ధంతిని కాకుండా మనం ఆరాధన జరుపుకోవడం ఆనవాయితీ. ఆరాధన అంటేనే అది సమంజసంగా ఉంటుందని చెప్పిన భావన. మరి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమంలో ఈ ఆరాధనోత్సవాల్లో నేను పాల్గొనడం నా యొక్క అదృష్టంగా భావిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాట్లు చేసి ఇంత మంచి వర్ధంతి కార్యక్రమం అంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పదం అది. అందువల్ల ఆరాధన అంటే సరిగ్గా సూట్ అవుతుంది. శ్రీనివాసరావు గారు ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని అట్లా ఖాయం చేసిన దానికి వారికి నేను అభినందనలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమాలు చేపట్టాలంటే చాలా కష్టమైనటువంటి పనులు. ఇవి నటనకి సంబంధించి, సాహిత్యానికి సంబంధించి, సంగీతానికి సంబంధించి, వీటన్నిటికీ సంబంధించి ఉండి అందరినీ కూడా ఇక్కడ కలగలుపుకొని పోవడం, వేదిక మీద వారికి అందరికీ కూడా స్థానం కల్పించడం, ఇవన్నీ కూడాను చాలా కష్టమైన పనిని చేపట్టాడు కృష్ణ. అయితే వాళ్ళ తండ్రి గారి ఆశీస్సులున్నాయి, వాళ్ళ తండ్రి గారి ఆజ్ఞలున్నాయి. అందువల్ల ఆ విధంగా చేయడానికి ఆయన ముందుకొచ్చాడు. వాళ్ళ తండ్రి గారట నాగేశ్వరరావు గారు ఎలాంటి వేషం వేసుకుంటే అలాంటి వేషం వేసుకోవాలని కోరుకునేవాడట. అట్లానే క్రాఫ్ కూడా తీసుకోవటం, అట్లానే మీసం పెట్టుకోవటం, అట్లానే పంచె కట్టుకోవటం, అట్లానే ప్యాంటు వేసుకోవటం, అట్లా ఉండేవాడట. అంటే అంతగా అక్కినేని గారు వారేమో పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళిద్దరిని కలిపి సన్మానం చేస్తూ ఉన్నాం. ఇది ఇది ఇదో కనిపించడం లేదు హనుమారెడ్డి గారికి. ఉందని చెప్పినప్పుడైనా మీరైనా చప్పట్లు కొట్టుకోకపోతే ఇంక నేనేం చెప్పేది. ఇతరాన్ని కనుక ఒకసారి మీరు చూసినట్లయితే ఎంత అద్భుతంగా వేస్తాడో. ఓకే అటు చూడు. వద్దండి. ఓకే, నాకు ఆశ్చర్యం కలిగింది. నేనైతే వెళ్ళను అంత దూరం, కానీ ఆయన ఏం ఆస్తి ఇచ్చాడో మనకైతే తెలియదు. కానీ ఆయన కొత్తపట్నం మండలం రాజుపాలెం గ్రామంలో ఎస్ జాలయ్య 22/2/8 సర్వే నెంబర్లో గల భూమిని కొంతమంది గ్రామ పెద్దలు అక్రమంగా ఆక్రమించుకుని దళితుడైన గోళ్ల జాలయ్యను వేధిస్తున్నారంటూ మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు పాలేటి వెంకటేశయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ మంత్రి కెఈ కృష్ణమూర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ నెల 25వ తేదీ జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జయప్రదం చేయాలని సంతనూరుపాడు తహసీల్దార్ ప్రభాకర్ రావు ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు.
ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవానికి సంబంధించి సిబ్బందికి అన్ని సలహాలు సూచనలు ఇప్పటికే ఇచ్చామని సంతనూరుపాడు తహసీల్దార్ ప్రభాకర్ రావు ఈ సందర్భంగా తెలియజేశారు. జనవరి 25వ తారీఖున అన్ని పోలింగ్ స్టేషన్స్ పరిధిలో కూడా జరుపుకుంటా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ఒక బృహత్తరమైన కార్యక్రమంగా చేపట్టి అలాగే కొత్తగా ఎపిక్ కార్డ్స్ కూడా రాబోతున్నాయి. కొత్తగా వచ్చిన ఓటర్లు నమోదైన వాళ్ళందరికీ కూడా ఈ పండుగ వాతావరణంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే రంగోలీ కాంపిటీషన్స్ అంటే ముగ్గులు వేసే పోటీలు కూడా మండలంలో అన్ని గ్రామాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే రంగోలీ కాంపిటీషన్స్ అంటే ముగ్గులు వేసే పోటీలు కూడా మండలంలో అన్ని గ్రామాలు జరుగుతూ ఉన్నాయి. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైంది. గౌరవ అధ్యక్షురాలుగా ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రజనీకుమారి, అధ్యక్షునిగా వి రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శిగా ఆర్ మురళీకృష్ణ, కోశాధికారిగా ఎస్ తాతారావు ఎన్నికయ్యారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలను పాటించాలని శాసనమండలి సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు. రహదారి భద్రతా వారోత్సవాల ర్యాలీని ప్రారంభించి మాగుంట మాట్లాడారు. ర్యాలీ ప్రారంభం సందర్భంగా మాగుంట హెల్మెట్ ధరించి అందరినీ ఉత్సాహపరిచారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని అన్నారు. డిటిసి కృష్ణయ్య, ఆర్జేఓ రాంప్రసాద్, ఎంవీఐలు కృష్ణారావు, బాబు, గోపీనాయక్, శశిరెడ్డి, ఏఓలు సుశీల, లవ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రహదారి భద్రతా వారోత్సవం సందర్భంగా మొదటి రోజైన ఈ రోజున మినీ స్టేడియం నుంచి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా సాయిబాబా గుడి మీదుగా తిరిగి మళ్లీ ఆర్టీఓ ఆఫీస్ కు రావడం కోసం అని చెప్పి ఒక మోటార్ సైకిల్ తోటి ర్యాలీకి నిర్వహిస్తున్నాము. ఈ మోటార్ సైకిల్ ర్యాలీకి మా అందు అభిమానంతో వచ్చినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి రవాణా శాఖ తరఫున హార్దిక స్వాగతం తెలియజేస్తూ ఆయన్ని 2 నిమిషాలు ఈ ర్యాలీలో ఉన్నటువంటి పాల్గొన్నటువంటి మిత్రులందరినీ ఉద్దేశించి భద్రతా వారోత్సవాల్లో ముఖ్యంగా చాలా ఎక్కువగా కూడా అంటే వీరు ఒక పాంప్లెట్ కూడా దీన్ని రిలీజ్ చేస్తున్నారు. కూడా దీనికి మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది వయసు అనేది కరెక్ట్ గా పరిమితి అనేది ఉన్నప్పుడు ఆ వయసులోనే డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకొని వాహనాలు నడిపేటప్పుడు కూడా భద్రత అనేది చూడాల్సిన చాలా అవసరం ఉన్నది. ఇది ఎందుకేమిటంటే లైఫ్ ఈజ్ సో ప్రెషస్, అందుకే హెల్మెట్ ఈజ్ సో కాషస్. ఇది చాలా అవసరం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లేదాని కొరకు భద్రతా వారోత్సవాల అవగాహన సదస్సుని ఈరోజు బైక్ ర్యాలీ, 4-వీలర్ ర్యాలీ అనేది మనం ఇక్కడ ప్రారంభం చేసుకున్నందుకు సంతోషంగా కూడా భావిస్తూ దయచేసి ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన సూచనలన్నీ కూడా మీరందరూ కూడా ఆచరణలోకి తీసుకొస్తే ఎక్కువగా మనం ప్రమాదాలన్నీ అరికట్టడం వారవుతారు. ఉన్నప్పుడు కూడా రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆ ఇంపార్టెన్స్ ను మనం గుర్తు చేయవలసిందిగా కోరుతున్నాం. ఓకేనా ఒక్కరు మందులో రానా కాదు వచ్చినప్పుడు 4 సంవత్సరాలలోపు వారిని అధిక ప్రయాణికులు ఉన్న వాహనానికి ముందు వెనుక
మెగాస్టార్ చిరంజీవి, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా ఫ్యామిలీ అభిమానులు ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 24వ తేదీ ఆదివారం సాయంత్రం 10 గంటలకు కాపు కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చలపతి రాంబాబు, పిల్లి రాజేష్, ఆరిగ చరమయ్య తెలియజేశారు. మెగా ఫ్యామిలీ పిఏ స్వామినాయుడు పాల్గొంటారని తెలిపారు. ఆదివారం 24వ తారీఖు ఉదయం 10 గంటలకు ఆత్మీయ సదస్సుగా మన మెగాస్టార్ చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ రేపు కాపు కళ్యాణ మండపానికి ఇచ్చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే వారి అభిమానుల సమస్యలు కానీ వాళ్ళ యొక్క బాధలు కూడా మన స్టేట్ నుంచి కమిటీ ఒకటి స్వామినాయుడు అనే అతను మన స్టేట్ ప్రకాశం జిల్లా ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఈ కార్యక్రమానికి మన అభిమానులందరూ, ప్రకాశం జిల్లా ఉన్న అభిమానులందరూ కూడా వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ మెగా అభిమానుల ఆత్మీయ సదస్సుకి ఇచ్చేసిన రమణ స్వామినాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, మొట్టమొదటిసారిగా మన ప్రకాశం జిల్లాలో ఈ ఆత్మీయ సదస్సు జరపడం ఆనందంగా ఉంది. కాబట్టి దీనిలో ప్రతి ఒక్కళ్ళు, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి ఒక్కళ్ళు అభిమానులు మొత్తం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. సంతనూతలపాడు మండలం పి గుడిపాడు డొంక సమీపంలో జరిగిన ఆర్టీసీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ వారిని ఒంగోలు రిమ్స్ కు తరలించి చికిత్సను అందజేస్తున్నారు. చీమకుర్తి నుండి సంతనూతలపాడు వైపు ఆటో వస్తున్న క్రమంలో పొదిలి వెళుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ముందున్న లారీని అధిగమించిపోయి ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న చీమకుర్తి మండలం మంచికిలపాడుకు చెందిన ఆలకుంట వెంకట్రావు, చీమకుర్తికి చెందిన డోలారాం, మహమ్మద్ రఫీ, పొదిలికి చెందిన బగీసాని పద్మ, చెమటాకు కొప్పరి వరమ్మ, ఎం వేములపాడుకు చెందిన తప్పెట మాబు, తప్పెట ప్రభుకిరణ్ గాయాల పాలయ్యారు. తీవ్రంగా గాయపడ్డ ఆలకుంట వెంకట్రావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంతనూతలపాడు ఎస్ఐ డేవిడ్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. నుంచి ఒంగోలు వస్తాను. యువతలపై దాటిన తర్వాత ఇంకో లారీ పోతున్నది, వెనకల మా ఆటో వస్తున్నది. బస్సు క్రాస్ అయిపోయి ఆటో నుంచి కూర్చోండి. 10 మంది దాకా ఉంటారు. 10 మంది ఉంటారు. 10 మంది దాకా బస్సు తప్పండి. ఆటో తప్పేం లేదు. బస్సు అన్న క్రాస్ అయిపోయి మనకు తగ్గించడం. ఏం బస్సు అది? ఆర్టీసీ బస్సు. చిమ్మటి నుంచి చూపించుకోవడానికి చేరుకు రావచ్చు. ఆ నుంచి బస్ వస్తామంటే నేను తీసుకుపోతానని ఆటోలో ఎక్కించుకున్నాను. ఆటోలో వచ్చి సగం దూరం ఫోన్ మాట్లాడిండు. ఫోన్ మాట్లాడి పెట్టేసిండు. ఇంకా కింద పడిపోయినా బస్ తగిలిందంట. నేను చూడాలి. నేను అసలు కింద పడున్నా. ఆటో తిరుగుతుందా? సంతనూతలపాడు దగ్గర బస్సు ఆటో ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగిన దానివల్ల ప్రస్తుతానికి మా దగ్గరికి 6 పేషెంట్లు తీసుకుని వచ్చారు. వాళ్ళందరికీ తగినటువంటి వైద్య చికిత్స, ఇన్వెస్టిగేషన్స్, స్పెషలిస్ట్ అందరిని పిలిపించి వాళ్ళ ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నాము. ఈ కేసు సీరియస్గా ఉంది. కానీ కూడా న్యూరో సర్జరీకి, ఆర్థోపెడిక్ సర్జరీకి, ఫిజిషియన్కి, సర్జరీకి అందరికీ చూపించాను. ఇంకా దాని గురించి ఏమన్నా ఇంకా ఫర్దర్గా ఏమైనా అవసరం అయితే ఇంకా దాని గురించి. సంక్రమిత వ్యాధులను సకాలంలో అరికట్టాలంటే క్షేత్రస్థాయి నుండి సరైన సమాచారాన్ని సకాలంలో అందజేయాలని ఐడిఎస్పీ శిక్షణ శిబిరం కన్సల్టెంట్, స్టేట్ డేటా మేనేజర్ జగన్మోహన్ తెలియజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె యాస్మిన్ అధ్యక్షతన జరిగిన శిక్షణ కార్యక్రమంలో పలువురకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో 100% రిపోర్టింగ్ జరిగితేనే అనుకున్న లక్ష్యాలను నెరవేర్చగలుగుతామని అన్నారు. మొత్తం 20 వ్యాధులకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పంపాలని చెప్పారు. స్వైన్ ఫ్లూ, డెంగ్యూ లాంటి వ్యాధుల సమాచారాన్ని త్వరితగతిన అందజేయాలని అన్నారు.
ఈరోజు డిసీజ్ సర్వేలెన్స్ మెడికల్ ఆఫీసర్స్, ఇంకా స్టేట్ కన్సల్టెంట్, డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ మెడికల్ ఆఫీసర్ వీరందరూ కూడా ఒక 40 మెంబర్స్ డాక్టర్స్ అటెండ్ అయ్యారండి. ఈ డిసీజ్ సర్వేలెన్స్ ప్రాసెస్ మెయిన్గా ఎర్లీ డిటెక్షన్ అండ్ ర్యాపిడ్ ట్రీట్మెంట్, కేసుని ఎలాగా డిటెక్ట్ చేయాలి, అవుట్ బ్రేక్స్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా లింకప్ విత్ ద కమ్యూనికబుల్ డిసీజెస్, పెరిఫరీలో ఎలాగా స్ప్రెడ్ అయినప్పుడు ఇమ్మీడియట్గా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ని ఎలా అలర్ట్ చేయాలి, ఆ కేసుని ఐడెంటిఫై చేయటం, దాన్ని ఎలాగ కంట్రోల్ మెజర్స్ అన్నీ కూడా స్టేట్ కన్సల్టెంట్ జగన్మోహన్ గారు వచ్చారు. వారందరూ కూడా ఈ 40 మెంబర్స్ ఇక్కడ అటెండ్ అయినటువంటి మెడికల్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఆ యొక్క మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ. జే పొంగులూరు సబ్ ఇన్స్పెక్టర్గా యు హరిబాబును నియమిస్తూ జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. ఉపకార వేతనాల కోసం ఎస్సీ విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకురాలు ఎం లక్ష్మీసుధ ఆదేశించారు. ఉపకార వేతనాలు, బోధనా రుసుముల పథకంపై జరిగిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. అంబేద్కర్ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఇప్పటికీ 3600 దరఖాస్తులు మాత్రమే అందాయని, మిగతావి ఈ నెల 31వ తేదీలోపు అందచేయాలని ఆమె కోరారు. 3 రోజుల్లో జిల్లా కార్యాలయానికి అందచేసినట్లయితే బోధనా రుసుం కూడా అందచేస్తామని తెలియజేశారు. వసతి గృహాల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలని ఏఎస్డబ్ల్యూలను ఆమె కోరారు. ఏఎస్డబ్ల్యూఆర్ వెంకటేశ్వర్లు, కాజావలి, మున్నంగి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మన దగ్గర స్కాలర్షిప్ అప్లికేషన్స్ 25,000 ఉన్నాయి. వాళ్ళు 13,000 శాంక్షన్ చేశాము. రిమైనింగ్ 9,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ 9,000 అప్లికేషన్స్ డిఫరెంట్ లెవెల్లో, కొన్ని కాలేజ్ లెవెల్లో పెండింగ్ ఉన్నాయి, కొన్ని ఏమో ఆధార్ అథెంటికేషన్ కోసం పెండింగ్ ఉన్నాయి, కొన్ని ఏమో హార్డ్ కాపీస్ రావడం కోసం పెండింగ్ ఉన్నాయి. సో అవన్నీ రెక్టిఫై చేసుకొని తీసుకురమ్మని ప్రిన్సిపల్స్ అందరినీ ఇవాళ మీటింగ్కి పిలవడం జరిగింది. స్కాలర్షిప్స్ మీద హార్డ్ కాపీస్ పెండింగ్ ఉన్న వాళ్ళు అంటే శాంక్షన్స్ ఈ మంత్ ఎండింగ్ లోపల శాంక్షన్ చేస్తేనే స్కాలర్షిప్ అమౌంట్ స్టూడెంట్స్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అదర్వైజ్ అమౌంట్ నెక్స్ట్ మంత్ ఫ్రీజింగ్ వస్తుంది. కాబట్టి హార్డ్ కాపీస్ ఇన్ టైంలో సబ్మిట్ చేయమని చెప్పడం కోసం ప్రిన్సిపల్స్తో ఇవాళ మీటింగ్ కండక్ట్ చేశారు. కన్సర్న్ ఎవరైతే ఉన్నారో స్కాలర్షిప్స్ చూసే కన్సర్న్ కాలేజెస్లో ఎవరైనా కన్సర్న్ అసిస్టెంట్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. స్కాలర్షిప్స్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ది ఆల్రెడీ అంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళది స్టూడెంట్స్ మళ్ళీ అప్లై చేసుకోవడం కోసం ఈ మంత్ 31st వరకు డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మళ్ళీ ఒక 1 వీక్ టైం ఇచ్చారు. అట్ ద సేమ్ టైం కొన్ని హార్డ్ కాపీస్ 10,000 వరకు హార్డ్ కాపీస్ డిఫరెంట్ లెవెల్స్లో కాలేజ్ లాగిన్లో పెండింగ్ ఉండిపోవడం జరిగింది. మన వాళ్ళు అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే రేపు ఈవినింగ్కి ఈ మంత్ ఎండింగ్ లోపల హార్డ్ కాపీస్ ఎవరైతే ఇన్ టైంలో సబ్మిట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే స్కాలర్షిప్ అమౌంట్ క్రెడిట్ చేయడానికి అవుతుంది. అదర్వైజ్ ఫ్రీజింగ్ ఒకటి ఇంపోర్ట్ చేస్తారు కాబట్టి ఫర్దర్గా స్టూడెంట్స్ అకౌంట్స్లో క్రెడిట్ కావడం అనేది ప్రాబ్లం అవుతుంది. సో అందరూ కాలేజ్ ప్రిన్సిపల్స్ ఈ మంత్ 31st లోపల హార్డ్ కాపీ సబ్మిట్ చేయమని. కుర్తాళం పీఠాధిపతి శ్రీ 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 సిద్ధేశ్వరానంద మహాస్వామి వారి 80వ జన్మదినోత్సవ వేడుకలు లాయర్పేట షిరిడి సాయిబాబా మందిరంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా సాయిబాబా వారికి, రాజేశ్వరి అమ్మవారికి స్వామీజీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో లాయర్పేట సాయిబాబా మరియు చైర్మన్ లక్ష్మమ్మ, లైజర్ ఆఫీసర్ మద్దులూరి రాంబాబు, గోపాలరావు, చాకిరి అంజయ్య, బచ్చల శివకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పెషావర్లో విద్యార్థులు ప్రాణాలు కాపాడిన ప్రొఫెసర్ సయ్యద్ హమీద్ హుస్సేన్ విశ్వవీరుడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకురాలు టి అరుణ కొనియాడారు. హమీద్ సంతాప్ సభలో అరుణతో పాటు టి మాధవి, మేరీ రత్నకుమారి, నాళం నరసమ్మ, జి పద్మ తదితరులు హమీద్ కి శ్రద్ధాంజలి ఘటించారు. हुसैन सैयद हमीद हुसैन अमर रहे अमर रहे सैयद हमीद हुसैन अमर रहे सैयद हमीद हुसैन. అక్కినేని నాగేశ్వరరావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నట సామ్రాట్ పాటలతో స్వరనీరాజనం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. విజయనగరం గాయకులు రమణ పాత్రో, శాంతమూర్తి, హైదరాబాద్ గాయని పద్మావతి, ఒంగోలు గాయకులు కళ్లగుంట కృష్ణయ్య, మారుతి పాడిన పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు ఆలపించిన పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంచి సంగీత విభావరి ఏర్పాటు చేసిన అక్కినేని కళా పరిషత్ అధ్యక్షులు కళ్లగుంట కృష్ణయ్యను పలువురు అభినందించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని నీ సుఖమే కోరు. జయ 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 శారదా జయ కళా విశారదా జయ 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 శారదా జయ కళా విశారదా జయ 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 శారదా. వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా ఓ మాతను నేనేరా నాతో సరిపోలవురా వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలలో పులుపులకు చెలి చందనుండగా వేరే స్వర్గము ఏలను
కులుకులలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏను ప్రేమయాత్రలకు బృందావనం జయ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ తిరిగేను చెయ్యా సఖియా నీ కోసమే నావే వయ్యారి నామలకు మయూరి నావే వయ్యారి నామలకు మయూరి నవ్వులు చిందించి నటించవే నవ్వులు చిందించి నటించవే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మాకేలయ్యవు బలే బలే అందాలు సృష్టించావు అందాల నారాణి అందిన ఈ రేయి ఎందుకులే నెలరేడు పచ్చగడ్డి కోసేది పడుచు పిల్లోయ్ నీ బయట కొంగు సాగింది గడుసు పిల్ల శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కనుచూపు కరువైన వారికైనా కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు. ఎన్టీఆర్ కళా పరిషత్తులో ప్రదర్శిస్తున్న నాటకాలు ఆకట్టుకుంటున్నాయి. చిన్నారుల కోలాటం, విద్వాంసుల నాదస్వరం అలరించాయి. మీరా జోష్న విశాఖపట్నం వారు ప్రదర్శించిన కృషి ఉంటే పద్య నాటకం పౌరాణిక ప్రభావాన్ని చాటింది. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు కార్యక్రమాలను పర్యవేక్షించారు. సంస్కృతి హరితమౌ సత్ప్రవర్తనములకు ధర రామకథయే ఆదర్శమనగా. ఉపమాద అలంకార స్వాములు ఏమాత్రమో సంస్కృత పరిజ్ఞానము వాల్మీకి వారి రామాయణము ఇట్టే అర్థమవులో ఎటువంటి సందేహము లేదు. దేవా రామరావణ యుద్ధం గురించి వర్ణించు ఆ శ్లోకము గగనం గగనాకారం సాగరం
సాగరోపమం రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరివః. ఆకాశము ఆకాశం వలె ఉన్నది, సముద్రము ఆలోచనామృతిని వ్యతిరేకం. మరి దాని గురించి మాకు ఏమున్నది? సహితయోర్భావమితి సాహిత్యం. సాహిత్యము ఆలోచించు కొద్దీ అమృతతుల్యమై ప్రభాషించు. ఉదాహరణకు మానిషాద ప్రతిష్టాం త్వగమ శాశ్వతీ సమాహ యత్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అన్న శ్లోకమునే ఉదాహరణగా తీసుకుందాం. ముందుగా రామార్థములు మా అనగా లక్ష్మి, నిషాదుడ అనగా స్థానమైనటువంటి వాడ, లక్ష్మికి స్థానమైనటువంటి వాడ. రామాయణము చదువు కనుటికే కాక గానము చేయటం కూడా యోగ్యమైనది. ఎందుకనగా సంగీత సాహిత్యములు సరస్వతి సంపూర్ణ సాక్షాత్కారం. గగనం గగనాకారం, ఇంతకు ముందు నువ్వు చదివినట్టుగా గగనం గగనాకారం, సాగర సాగరోపమః అని అనవచ్చు. గగనం గగనాకారం అనవచ్చు. గగనం గగనాకారం సాగర సాగరోపమః. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ప్రతి ఒక్కరూ రహదారి నియమాలు పాటించాలి. రహదారి భద్రతా వారోత్సవాల ర్యాలీని ప్రారంభించి సందేశమిచ్చిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఉపకార వేతనాల కోసం ఎస్సీ విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకురాలు లక్ష్మీ సుధా వెల్లడి. సత్య న్యూస్లో నేటి మాట. పరిపూర్ణత సాధించడం కష్టమే అయినా ప్రతి పనిని పరిపూర్ణంగా చేయడానికే ప్రయత్నించండి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.